జగన్ పై షర్మిల ఎదురు దాడి చేస్తున్నారు. ముఖ్యంగా సీమలో వైసీపీనే టార్గెట్ గా రాజకీయం నడిపిస్తున్నారు. వైసీపీ ఓటు బ్యాంక్ ని చీల్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. షర్మిలకు అండగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా జతకలుస్తున్నారు. జగనే టార్గెట్ గా కడప గడ్డపై రాహుల్ గాంధీ తొలిసారి అడుగుపెట్టబోతున్నారు. దీంతో సీమలో రాజకీయం రంజుగా మారింది. మరి రాహుల్ వైఎస్ఆర్ పేరుని సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్చడంపై స్పందిస్తారా? వివేక హత్య గురించి ప్రస్తావిస్తారా? వైసీపీ అధినేత జగన్ పై విమర్శలకు దిగుతారా? ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల ప్రచారంలో జాతీయ నాయకులు ఎంట్రీ ఇస్తున్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో ప్రధాని మోదీ 3 పార్లమెంటు స్థానాల పరిధిలో ప్రచారం చేయనున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కడపలో ప్రచారానికి వస్తున్నారు. షర్మిలకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. తొలిసారి కడప గడ్డకు రాహుల్, రేవంత్ వస్తుండటంతో ఆసక్తి నెలకొంది. ఈసారి ఏపీ ఎన్నికల్లో కడప రాజకీయం ఉత్కంఠ పెంచుతోంది. జగన్ను కార్నర్ చేస్తూ షర్మిల ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. కడప నుంచి అవినాష్ పై షర్మిల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ తన సోదరికి డిపాజిట్లు రావనే బాధ ఉందన్నారు. వివేక హత్య కేసు విషయంలో అవినాష్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న షర్మిల నిందితులకు మద్దతుగా నిలుస్తున్నారంటూ జగన్పై ఆరోపణలు చేస్తున్నారు. అటు జగన్ నేరుగా షర్మిల టీడీపీ అధినేత చంద్రబాబు ట్రాప్లో ఉన్నారని కామెంట్ చేశారు. చంద్రబాబు, రేవంత్ చెప్పినట్లుగా షర్మిల నడుచుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఈ సమయంలో కడపలో షర్మిలకు మద్దతుగా కడపలో ప్రచారానికి కాంగ్రెస్ ముఖ్య నేతలు వస్తున్నారు. ఈ నెల 7న రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కడపకు వస్తున్నారు. కడపలో జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ఏపీలో జగన్ లక్ష్యంగా కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలో ఆయన సోదరికి మద్దతుగా కాంగ్రెస్ నేతలు తమ ప్రచారంలో ఏం చేయబోతున్నారనేది కీలకంగా మారింది. బీజేపీతో జతకట్టిన చంద్రబాబుపై రాహుల్ స్పందించే అవకాశం ఉంది. వివేక హత్య గురించి రాహుల్, రేవంత్ స్పందిస్తారా లేదా అనే అంశంపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్ పేరు సిబిఐ ఎఫ్ఐఆర్లో చేర్చడం, జగన్పై కేసులతో కడప జిల్లాలో కాంగ్రెస్పై నాటి నుంచి పూర్తి వ్యతిరేకత ఉంది. వైఎస్ పేరు సిబిఐ ఛార్జ్షీట్లో చేర్చడంపై వైసీపీ నేతలు కాంగ్రెస్ను టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఈ అంశంపై కడప వేదికగా రాహుల్ స్పందిస్తారనే అంచనా పార్టీ నేతల్లో కనిపిస్తోంది. అదేవిధంగా రేవంత్, డీకే శివకుమార్ ప్రచారంపై ఆసక్తి నెలకొంది. వైసీపీ ఎన్డీఏ కూటమి లక్ష్యంగా ఈ నేతలు ప్రచారం కొనసాగనుంది. దీంతో రాహుల్ కడపలో ప్రస్తావించే అంశాలు ప్రచారం ఇప్పుడు రాజకీయంగా చర్చ మొదలైంది.